ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే హనుమకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్ట్రార్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పరకాల పరిధిలోని సీతారామపురానికి చెందిన శ్రీకాంత్ శ్రీనివాసులు వారి తల్లి పేరు మీద ఉన్న 481/C లోని భూమిని మార్పు కోసం సబ్ రిజిస్ట్రార్ సునీత వద్దకు వెళ్లగా లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచన మేరకు పక్కా ప్లాన్ తో శ్రీకాంత్ శ్రీనివాసుల నుంచి 80,000 లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ సునీత, ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ నరేష్ ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఓ ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పాల్వంచ టౌన్ ఎస్ఐ బి రాము ఓ కేసు విషయంలో మహిళ నుంచి 20,000 డిమాండ్ చేయగా కేసు వాదిస్తున్న లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ తో ఎస్ఐ ఇంటి వద్ద 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదేవిధంగా నారాయణపేట జిల్లా మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సర్వేయర్ బాలరాజు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.